కోరుతున్నాం. హలో చదువుకుంటూ పోతే నాకు బాబోయ్ సారా తాగినండి ఏమి కాదు, సారా అందించిన గవర్నమెంట్ ఏమి చేయదు, మధ్యలో సారా కాసుకున్న నన్నే అరెస్ట్ చేస్తామంటారేంటండి? శబాష్ పోలీసులు నడిపించుకున్నా. ఎందుకంటే ఎంత పెద్ద శిక్ష చెప్తే అంత ఎక్కువ మొత్తంలో లంచం వస్తుంది. నీళ్ళకి లక్షల్లో ఉందన్నమాట. శబాష్, నీలో వచ్చిన ప్రతి ఒక్కడు మొదట్లో ఇలాగే మాట్లాడేవాడు. తీరా గ్యాస్ చేతి పడాక తోక ముడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. అందుకే ఎంత కావాలో చెప్పు, ఆ డబ్బుతో హాయిగా ఎంజాయ్ చేసుకో. గంగపు చెక్కలతోనూ మంగళ వాయిద్యాలతోనూ ఉన్నంత మాత్రం పాడి పల్లకి కాదు, ఆ పాడి ఎక్కాలని ఎవ్వడు అనుకోడు. నీవిచ్చే పాపిచ్చి డబ్బుతో వచ్చే జీవితం ఏ నాటికైనా మినిమన కాల్చేయక మానదు. నాగు పగబెట్టినా పర్వాలేదు కానీ ఈ నాగరాజు పగబెడితే బ్రతకాలు లేవు. అందుకే నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయిందే విడిచిపెట్టను. ప్రకారం ముద్దాయి నాగరాజు దొంగసారా కాసిన నేరానికి Okay.
ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా పని తీసుకోండి. నీ భర్త వంటశాలంగా ఉంటుంది నేలమట. దానికి 3 ఏళ్ళు చేసి విధించాడండి మొగుడు. శబాస్, భర్తకు తగ్గ భార్య అనిపించుకున్నావే. అందుకే వాడు ఇచ్చే వరకు ఇక్కడే ఉండి వాడికి చెప్పిన అమ్మకి తీర్చుకుంటాను. నాలాంటి రౌడీ పొట్టి చేతులతో అలవాట్లేదు. నా పగలు ప్రతీకారమే తప్ప సెంటిమెంట్స్ లేదు. అందుకే నిన్ను చంపితే వాడే నా దగ్గరికి వస్తాడు. వాడిని కూడా చంపి శత్రు చేతులు లేకుండా చేస్తాడే. నాకు బస్సు కొడితే పర్వాలేదు, కానీ కాటే తెలిసిందో నన్నెవరూ ఆపలేరు. నీ సాగుతో నీ భర్తకి స్వాగతం పలుకుతానే. జైల్లో పెట్టించిన నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయింది ప్రభులు, సర్వనాశనం చేసింది ప్రభు. లేదంటే నిన్ను సర్వనాశనం చేయడం.
అతనిచ్చిన కొకైన్ గంజాయి తీసుకొని మన రాజశేఖర్ స్థావరానికి వచ్చేసాను. మనం అనుకున్న డీల్ ప్రకారం గ్యాస్ పట్టుకొని నా స్థావరానికి వచ్చేయండి. ఓకే, ఉంటా. నన్ను ఉరికంబం ఎత్తిస్తావా? అది నీ వల్ల కాదు కదా. నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. వాడిని చూస్తుంటే తప్పక అన్నంత పని చేసేలా ఉన్నాడు. నువ్వేమీ భయపడకు. ఒక్క భరత్ కాదు కదా, 100 మంది ఎసళ్ళు వచ్చినా ఈ విజయేంద్ర వర్మ కాని కోటిని కూడా తాకలేదు. ఎందుకంటే ఈ సమాజాన్ని పీల్చి చిక్కు చేస్తున్నా డబ్బును ఈ పేద పనులకు పంచుతున్నా. అలాంటప్పుడు వాడు నన్ను ఎలా పట్టుకుంటాడు? అర్థం కావట్లేదు. మీరు చేసిన సొమ్మంతా ఈ పేద ప్రజలకే పంచిపెడుతున్నారు. ప్రభుత్వం అధికారుల దృష్టిలో నరరూప రాక్షసులు. కానీ నాకు మానవత్వం ఉంది, మమతానురాగాలు ఉన్నాయి. ఇంత మంచివాళ్ళు ఈ వృత్తిలో ఎందుకు ఎంచుకున్నారు బాస్? నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలంటే, నేను అనుకున్నది నెరవేరాలంటే ఇదే నాకు సరైన మార్గం అనిపించేది. బాస్, మీరు ఏమీ అనుకోవాలంటే ఈ కథం చెప్తారా? ఏమని చెప్పమంటారు? అట్టి నాన్న తమ్ముడు అందరూ ఉండి అనాథగా బతుకుతున్నాను. మా నాన్న
కష్టం అనుభవించినట్లు చేయను. మన ముందే ఉన్నాడు, మన ఊరులోనే ఉన్నాడు. త్వర విడిచిన నాగపాము వలె వేషం మార్చి ఈ సమాజంలో తిరుగుతున్నాడు. ఓడికి తెలియదు, ఓడిచావు వాడి వెనకే ఉద్దండి. దయచేయండి. కాంగ్రెస్ మిస్టర్ విజయరాజ్, కాంగ్రెస్ మొత్తానికి గడువయ్యా అనుకున్న సాధించావు. నా గొప్పతనం గురించి ఇప్పుడే ఏం తెలిసింది, మరికొద్ది రోజుల్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది. నీలాంటి రౌడీకి నాలాంటి రాజకీయ నాయకుడు తోడైతే ఎంత కార్యమైనా ఘన విజయం అవుతుందన్న ఇదే నిదర్శనం అయ్యా. నిజమే పట్ల నాలాంటి రౌడీలు ఈ సమాజంలో తిరుగుతున్నారంటే మీలాంటి రాజకీయ నాయకుల సొలువే. ఎందుకని ఆ దుబాయ్ షేక్ పంపొచ్చిన అమ్మాయి షేక్ ఏం ఆలోచించావు? మీలో మీ వరికని పట్ల మన మనుషులు గ్రామాలు పట్టణాలు గాలిపుల్లో ఉన్నారు. విజయేంద్ర, గ్రామాలు గాలిస్తున్నారా? నీకు పిచ్చి పెట్టిందయ్యా. దుబాయ్ పంపే అమ్మాయి మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. వాళ్ళకి మంచి గిరాకీ. విలేజ్ అమ్మాయి గిరాకీ తక్కువయ్యా. ఈ విజయేంద్ర అంత తక్కువ పట్ల ఏది చేసినా హైటెక్ టైప్ లో ప్లాన్ చేయాలి. పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్స్ కోసం అమ్మాయిలు కావాలని ప్రకటనలు చేస్తాం. జాబ్స్ కోసం వచ్చిన అమ్మాయిలను విదేశాల్లో ట్రైనింగ్ ఉందని చెప్పి ముంబై తీసుకువెళ్ళి అమ్మేస్తాం. సరే, ఇదంతా చాలా సీక్రెట్ గా జరగాలి. ఎక్కడ నా పేరు మాత్రం లీక్ కాకూడదు. Don't worry, పట్ల. నాకు రావాల్సిన అమౌంట్ గురించి ఆలోచించండి. దానికేమీ డోకా లేదయ్యా. ఇదిగో సూట్ కేసు రెడీగా ఉంది, సెట్ చేసుకో. రాకి, ఈ సూట్ కేసు లోపల పెట్టు. ఓకే బాస్. మరి అడ్వాన్స్ అమౌంట్? అడ్వాన్సా? దేనికైనా అడ్వాన్స్? అదే అమ్మాయిలను ట్రాన్స్పోర్ట్ చేయడానికి 10 కోట్లు అడ్వాన్స్ గా ఇవ్వండి. 10 కోట్లే? అంతగా చనిపోతారేంటి పార్ట్నర్? 1000 మంది అమ్మాయిలను దుబాయ్కి పంపాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. మీకు కొన్ని లక్షల కోట్లు లాభం వస్తుంది. నేను అడిగింది కేవలం 10 కోట్లే. మిగతా బ్యాలెన్స్ తర్వాత ఇవ్వండి. సరేలేవయ్యా, ఇస్తానులే. ప్రజలను దోచుకొని సంపాదించిన డబ్బంతా నీకే దారిపోతున్నట్లున్నది. నాగేంద్ర భూపతి ఎవరైనా వింటే నదిపోగలరు. మేము బతకలేమని మాకు నీరు దారిపోయడం లేదు. మీ తరతరాలకు సరిపడే సంపదను దాచుకోవడానికి నాలాంటి రౌడీపై చల్లుతున్న పచ్చ నోట్లవి. సరేలేవయ్యా, రాజకీయ నాయకులైనా 1,00,000 మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటూ పోతే కదా. సరే, ఈ శుభ సందర్భంలో మంచి పసందైన బిల్లు ఒకటి ఏర్పాటు చేశారు, ఆస్వాదించు. సఖియా. Yeah.
చేసే